స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 29 ఆదివారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అమోఘమైన పనితీరుతో అందరి చేత ప్రశంసలు అందుకునే యోగం ఉంది. ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. అన్ని పనులు ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత మరొకటి పూర్తి చేయటం మంచిది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సామరస్యం ఏర్పడుతుంది. నిరుద్యోగం నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో మాటకు చేతుకు విలువ ఉంటుంది. మీరు ప్రణాళికాబద్ధంగా వ్యాపారం చేస్తుంటే మీరు వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారనడంలో సందేహం లేదు. మీరు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఇంటి పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇష్టపూర్వకంగా చేసే పనుల్లో విజయం ఉంటుంది. చురుగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అధిక ఖర్చు సూచితం. సమయానుకూల నిర్ణయాలు అవసరం. నిండైన ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. శ్రమ పెరుగుతుంది. కష్టాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఓ పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి రావచ్చు. తొందరపాటొద్దు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. వ్యాపార ప్రయోజనాల కోసం దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయత్న కార్యాలు వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రయాణం అనుకూలంగా ఉంది. ఒకరి ప్రవర్తన కారణంగా బాధపడతారు. ఉద్యోగంలో భాగంగా ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటుంది. వైవాహిక జీవితము మధ్యస్థంగా సాగుతోంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మంచి ఆరోగ్యాన్ని ఉంచడానికి మొక్క లేదా చెట్టు యొక్క మూలాలను తెంచరాదు. ఎందుకంటే బృహస్పతి గ్రహం బ్రహ్మరూపం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.